నీకు డాక్టర్లు ఏమని చెప్పారు? 5 లక్షలు పెట్టుకోన్నారు ఖర్చులకి. వాళ్ళు చెప్పారు. చెప్పినాక 5 లక్షలు బయటకు చెప్పారు. చెప్పినాక రక్తం బాధలు చేస్తున్నారు చెప్పారు. చెప్పినాక ఆపరేషన్ చేస్తున్నారు. చేసినాక మంచిగా చేస్తున్నారు. రక్తం బాధలు అన్ని 10 రోజులకి ఎక్కించు. అంటే ఇప్పుడు వాళ్ళు నీకు నమ్మకంగా చెప్పారు, నువ్వు బతుకం అని చెప్పారా? చెప్పారు. ఆపరేషన్ చేస్తే మరి మీ అమ్మ నాన్న కాదు డబ్బులు ఉందా? మరి ఎట్లా చేపిస్తారు? ఎవరు నన్ను అడగాలి? ఇస్తలేరు. ఎవరు ఇస్తలేరు ఇప్పటిదాకా? ఇప్పుడు పోయినప్పుడల్లా ఎట్లా పోతారు మీరు? బస్కే. నిజంగా ఆ అబ్బాయి కండ్ల పంటి అంటే మనకే కండ్ల పంటి నీళ్ళు వస్తున్నాయి, అసలు మాట కూడా రావడం లేదు. నిజంగా అబ్బాయి ఏడుస్తుంటే చిన్న పిల్లగాడు నిజంగా ఎవరైనా మనసు పెట్టి ఆలోచిస్తే వారికి ఎంతో సాయం కాదండి. మనం చేసేది చిన్న సాయం అయినా వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది. వాళ్ళు దేవుళ్ళలాగా మనకు మొక్కడం జరుగుతుంది. కాబట్టి నిజంగా ప్రణయ్ని మనము అంటే నువ్వు ఇచ్చే రూపాయ వాళ్ళు నిన్ను దేవుళ్ళలాగా చూసి కొలుస్తారు. కాబట్టి ఆ పిల్లగాని ప్రాణాలు దక్కించేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన వంతు సాయంగా ఎంతో అంత చేసి వాళ్ళ అబ్బాయిని ప్రణయ్ని 2 చేతులు ఎత్తి కూడా ప్రణయ్ వేడుకుంటున్నాడు. ఇప్పుడు 9 నెలలు అవుతుంది కష్టం చేసి ఉంచుకుంటున్నాం. ఇప్పటికి ఎన్ని లక్షలు అయినాయి? 3 నెలలు ఇల్లు లేదు, ఏది లేదు. అట్లా అత్తగారు సంపాదించిన ఆస్తి లేదు, అమ్మగారు సంపాదించిన ఎవ్వరు లేరు. నిజంగా మనం చూసుకున్నామైతే ఆమెకు మాటలు కూడా రావడం లేదు, ఏం చెప్పాలో తోచని స్థితిలో ఉంది స్వరూప. నిజంగా అబ్బయ్య స్వరూపాల పరిస్థితి, వాళ్ళ కుటుంబాన్ని మీరు అండగా నిలిచి ఆదుకొని వాళ్ళని ఒక ధీటుగా అంటే ఒక గూడుకు చేరుస్తారని మేము ఆశిస్తున్నాం. నిజంగా వాళ్ళకు అటు అత్తగారి ఆస్తి లేదు, ఇట్లా అమ్మగారి ఆస్తి లేదు, ఎవ్వరు లేరు. వాళ్ళు కూలీ చేస్తే గానీ రెక్కాడని రోజుల్లో ఆ చిన్నపిల్లగానికి అలా అవ్వడం, వాళ్ళు నిజంగా రోజుకు కుమిలిపోతూ ఎవరిని సాయం అడగలేక ఎక్కడ తోచలేక మేము ఏమన్నా చేసుకుంటే నిమ్మలం అనుకున్న స్థితికి జారిపోయా. ఆపరేషన్ చేయకపోతే ఇప్పుడు ఎక్కడ చూపెడతారు? ఇప్పుడు ఎంఎన్జన్ హాస్పిటల్, నీలపూర్ హాస్పిటల్, 2 హాస్పిటల్ చూపిస్తున్నారు. అయితే అందులో ఎంఎన్జన్ హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంటున్నారు.